రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గత గోల్డ్ తెలంగాణను పరిపాలించిన కల్వకుంట్ల కుటుంబ గులాబీ పాలనలో జరిగిన అవినీతులు, అక్రమాలు, కుంభకోణాలు, భూదందాలు, లిక్కర్ స్కామ్, జాగృతి సంస్థ పేరుతో నిలువు దోపిడీ, ఐకేపీ వెలుగు సర్ఫ్, ఎన్పీడీసీఎల్లో కొలువులు కుంభకోణం, ప్రాజెక్టు కట్టడాల్లో అవకతవకలు, ఫామ్ హౌస్ దోపిడీ, బాగోతాలు, పేపర్ లీక్, వీర్ల చిట్ట, మట్టి దోపిడీ, ఇసుక దందా ఇలా ఒకటి కాదు రెండు కాదు వేల అక్రమ కేసులు వెలుగు తీసి ఢిల్లీ, హైదరాబాద్ పలు కోర్టులో పీల్ దాఖలు చేసి లిక్కర్ డాన్ లాంటి తైతక్కలను ఊచలు లెక్కించేలా చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించిన గొప్ప పోరాట యోధుడు ఈ బక్కా జడ్సన్. పలు శాఖల్లో అనేక కార్యాలలో ఫిర్యాదులు చేసి పూర్తి ఆధారాలు సమర్పించి తీహార్, అండమాన్ మరియు సెంట్రల్ జైలు చేయించిన నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ బక్కా జడ్సన్ అని మీకు తెలుసా? అటువంటి ఎస్సీ దళితుణ్ణి, పైగా దివ్యాంగుణ్ణి కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించడంలో ఆంతర్యం ఏమిటో మీరే చెప్పండి అంటున్న దళిత బహుజన పలు సంఘాలు, నాయకులు. మరికొన్ని నిజాలు మీ ముందు ఉంచేందుకు మీ ఎస్ న్యూస్ టీవీ ఛానల్లో కమింగ్ సూన్. సహకరించుకున్నా సరే అనేక మందిని జైలుకు పంపిన వాళ్లలో ప్రథముడు అని చెప్పుకోవచ్చు. ఇటువంటి బక్కా జడ్సన్ గారు మరి అతను ఏ లక్ష్యంతో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వస్తున్నారు, ఈ నిరుద్యోగులకు ఇచ్చే భరోసా ఏంటి, ఆయన యొక్క మేనిఫెస్టో ఏంటి, ఆయన మాటల్లోనే ఉందాం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు ప్రజెంట్ గా మీ యొక్క పోరాటం ప్రజల తరపున ప్రభుత్వంతో ఉన్నది. ఈ యొక్క పోరాటంలో మీరు ఈ ప్రజెంట్ గా గత 10 సంవత్సరాలలో అనేక మంది నిరుద్యోగులు అనేక విధాలుగా ఆత్మహత్యలు చేసుకుని ఎటువంటి కొలువులు రాకుండా ఉన్న సంగతి, దీనికి స్పందించి మీరు ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు. ఈ నిరుద్యోగులకి మీ యొక్క మేనిఫెస్టో ఏంది, వీళ్ళకి ఇచ్చే మీ యొక్క సందేశం ఏంటి, వీళ్ళని మీరు ఏ విధంగా ఓటు అభ్యర్థిస్తున్నారు? ఈరోజు మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, సిఎల్పి నాయకులు ధరణి మీదనో, కాళేశ్వర్ మీదనో, మిషన్ భగీరథ మీదనో, మిషన్ కాకతీయ మీదనో, టిఎస్పిఎస్ క్వశ్చన్ పేపర్ మీదనో వీళ్ళేదో యుద్ధం చేసి సభలు స్తంభింపజేస్తే ప్రజలందరూ వీళ్ళ పోరాటం చూసి ఓహో కాంగ్రెస్ పార్టీ నాయకులారని ఓటు వేయలేదు. 30 లక్షల మంది విద్యార్థులు ఊరూరికి పోయి ఇంటి పోలింగ్ బూత్ కాడ నిలబడి కాళ్ళు మొక్కి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయని చెప్తే ఓట్లు పడ్డాయి. ఈ రోజు వీళ్ళు దాన్ని బల్బును చూసి బాపనుకొని ఏదో చేసినట్టు చందనంగా ఈ రోజు అట్లా ఫీల్ వాళ్ళకి తెలుసు. అది తెలిసే మా వల్ల అధికారం రాలేదు కాబట్టి చెప్పుకోనికి ఈ రోజు వాళ్ళు 6 పథకాలు తెచ్చారు. అది తీయనికి చేతనైతలేదు. ఈ రోజు నేను మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్సీ మేనిఫెస్టోను తయారు చేసిన నేను అనుకుంటా ప్రప్రదంగా ఎప్పుడు కూడా మేనిఫెస్టో ఎమ్మెల్సీ మేనిఫెస్టో ఎవరు విడుదల చేయలే. దీన్ని నేను మార్చి 9వ తారీఖు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 జిల్లా కేంద్రాల ఒకటే రోజు నేను విడుదల చేయడం జరిగింది. ఇంకా ఇందులో ముఖ్యంగా నేను ఆరోగ్య సంరక్షణ, అందరికీ అందుబాటులో విద్య, ఉపాధి అవకాశాల పైన, చట్ట నియామకం ప్రకారం న్యాయం, సామాజిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం, హ్యూమన్ రైట్స్ గురించి కూడా, అంతేకాకుండా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, అవి 4 లక్షలు పెంచే విధంగా 4 లక్షలు ఎట్లయితే అంటే వయో పరిమితి కేసీఆర్ అనేటోడు ఒక తుగ్లక్ ఆలోచనతో 61 పెంచింది. దాన్ని 3 సంవత్సరాలు మళ్ళీ తగ్గిస్తే ఇంకో 2 లక్షల మందికి అదనంగా ఉద్యోగాలు వస్తాయి. వీటి కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా. డిఎస్సి, మెగా డిఎస్సి అని ఏది ఇందులో రాసిన మేనిఫెస్టోలో 100 రోజులలో 20,000 పోస్టులు, 11,000 పోస్టులు ఇచ్చి ఎల్లెలకలబడ్డారు. అంటే క్లాస్ కు 3 టీచర్లు ఉంటారు, ఆ 3 చెప్పే చదువుకోవాలి, తక్కిన 3కి చదువు అవసరం లేదన్నట్ట. అంటే ఆ విధంగా ఉంది వీళ్ళ నియామకాలు. కాబట్టి వాటిపైన మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా పట్టభద్రులు ఈసారి నేను ఏ స్వార్థం లేకుండా నీతి నిజాయితీని ఇన్ని రోజులు పోరాటం చేసిన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పెద్దోళ్ళతోని పెద్ద తలకాయలతో కొట్లాడినా కానీ ఆ పెద్ద తలకాయలతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నేను కొట్లాను. కాబట్టి నాకు ఖచ్చితంగా ఈసారి పట్టభద్రులు నాకు ఓట్లేస్తారు, ఆ నమ్మకం నాకు. ఇప్పుడు మీరు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న యువకులకు మీరు సందేశం ఇచ్చి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఈ యొక్క యువకులను కూడా కొన్ని రకాల తాయిలాలతో వాళ్ళని కొనేస్తూ వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. మీరు ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో పోరాడుతున్నారు. ఒక అంబేద్కర్ గారు కూడా ఇదే విధంగా పోరాడినా గానీ అనేక మార్లు గెలవని పరిస్థితులు,
లక్ష్యం చేరని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ యువత మీరు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి మీలాంటి వాళ్ళకి చేయూతను అందిస్తారు అని మీరు ఆశిస్తున్నారా? మిమ్మల్ని గుర్తిస్తారు ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని మీరు భావిస్తున్నారా? ఈ రోజు చాలా మంది ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి కోట్ల రూపాయలు సంపాదించి ఈ రోజు వాళ్ళు వాళ్ళ ముసుగు వెనుక ఇంకొక ముసుగు వేసుకొని ఉండి వాళ్ళు మీరు అన్నట్టు తైలాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొన్న కూడా కేసీఆర్ మరి అసలు తైలాలు ఇచ్చినా గానీ వాళ్ళు ఓటు ఎట్టేయానో అటు వేసింది. ఈసారి సాచురేషన్ పాయింట్కి వచ్చింది. ఈ రోజు బక్క జడ్సన్ తప్ప రేపు మా వాయిస్ వినిపించేటోడు ఎవరు లేరు, మా కంఠం వినిపించేటోడు ఎవరు లేరు. మొట్టమొదటి వ్యక్తి ఒక మేనిఫెస్టో విడుదల చేసిన వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి ఈయనతో నాన్నని అశ్వరావుపేటకి వెళ్ళి మొదలుపెట్టి కోదాడ వరకు అటు ఏటు నాగరం వరకు దాదాపు అన్ని ఊర్లు నేను తిరిగిన. 570 ఆఫీసులు, 20 కాలేజీలు, మన 20 ప్లే గ్రౌండ్స్, 84 స్కూళ్ళు కాలేజీలు తిరగడం జరిగింది. దాదాపు ఇప్పటి 50,000 మందిని నేను సెకండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏది డిసెంబర్ 15వ తారీఖుకి వెళ్ళి ఈ రోజు పొద్దు వరకు మదిర ట్యాంక్ బండ్ వరకు నేను కలిసిన వ్యక్తులను దాదాపు 50,000 మందిని కలిసి ఉంటా. నాకు ఒక్క మనిషి కూడా నాకేమిస్తావు, నాకేం పెడతావు, నీ వార్త రాస్తే నాకేమిస్తావు అని ఒక్క విలేకరు కానీ ఒక్కరు కానీ అడగలేదు. కాబట్టి అది చూసి అడుగుతారనా వాడి చరిత్ర ఏంటి, వీడేమైనా బ్లాక్ మెయిల్ చేసి వెనక డబ్బు కూడేసుకున్నాడా, ఆ డబ్బు మేము లాగుదామని చెప్పి అసోటోళ్ళని అడుగుతారు. వాళ్ళ షో పుటప్ చూసి అడుగుతారు, వాళ్ళ కాన్వాయ్ చూసి అడుగుతారు. నాకేముందన్న, నా బండిలో నేను డీజిల్ పోసుకొని తిరుగుడే నాకు మహా ఎక్కువ. కాబట్టి అసొంటి నా నుండి ఎక్స్పెక్ట్ చేయరు. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహానుభావులు ఆ కాలంలో జరిగినటువంటి దాన్ని ఆయన అసొంటి బలిదానాలు ఆయన ఇచ్చింది కాబట్టి ఈ రోజు మనము ఈ స్వేచ్ఛగా ఉన్నాము. ఒకళ్ళు కాదు, అందరూ ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఆయన ముద్రేస్తారు. కానీ ఆయన రాజ్యాంగం బతుకుందంటేనే ఈ రోజు ఇందిరాగాంధీ గారు కూడా ఒక విధవరాలు ప్రధానమంత్రి కాగలిగింది ఆయన రాజ్యాంగం వల్ల. కాబట్టి ఫలం అయినది కాదు, అందరికి అందింది ఆయన ఫలాలు. అట్నే ఈ రోజు ఆయన ఫలము, ఆయన కష్టం అనుభవించిన ఆ ఫలం నాకు అందింది. నేను పోటీ చేసే అవకాశం నాకు వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు నాకు ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారు అని చెప్పేసి ఆ నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఒక టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ, గులాబీ పార్టీ నిర్వీర్యం కావడానికి, ఇది ఓడిపోవడానికి ఒక బక్కా జెర్సీనే ప్రధాన కారకుడు. ఇతను అనేక విధాలుగా ధరణి కుంభకోణం గాని, లిక్కర్ కుంభకోణం గాని, అదే విధంగా 21 గజాలకి పర్మిషన్ తీసుకొని 194 గజాలు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలకుల చరిత్రను తవ్వి ప్రజల ముందు పెట్టడం వల్ల ఈ యొక్క గత పాలకులు నిర్వీర్యం అయిపోయారని చెప్పుకోవడంలో ఫస్ట్ మీ పేరే వస్తుంది. ఇటువంటి మిమ్మల్ని ప్రస్తుతం సీనియర్ నాయకుడిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించకుండా మిమ్మల్ని సస్పెండ్ చేసింది అనడానికి కూడా కారణం ఏంటి, ఆంతర్యం ఏమిటి? అదే ఇప్పుడు మీరు చెప్పిన అన్న ఇష్యూస్ పైన వాళ్ళు దేని కూడా మాటలు, ఈగో ఫీలింగ్, వాళ్ళ సబ్జెక్ట్ లేదు. వాళ్ళకి తెలుసు మేము చేయబట్టి పార్టీ అధికారం రాలేదు అన్న. లాస్ట్ లో ఖమ్మంలో శ్రీ గణేష్ అనే అబ్బాయి, గణేష్ అన్న బీజేపీ అబ్బాయి కార్యకర్త సూసైడ్ చేసుకొని చచ్చిపోతే బీజేపీ వాడు కొట్టాలి, నేను కొట్టలే అన్న. మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళకి ఇది ఇచ్చిన, అంటే ఒక ఉద్యమం నడిపించిన, చట్టపరంగా ఒక తలుపు కొట్టిన నేను. దానికి కిషన్ రెడ్డి కూడా మాట్లాడలే. కిషన్ రెడ్డి వచ్చి దాన్ని సైలెన్స్ చేసిండు. అంటే నేను చెప్తున్నా, దానికి నేను మనిషి అనేటువంటి ఇంపార్టెన్స్ ఇస్తా, పార్టీకి ఇంపార్టెంట్ ఇయ్య. అది ఏ పార్టీకి ఇబ్బంది కలిగిన, ఏ పార్టీకి నష్టం జరిగిన, ఎవరికి జరిగిన మేము నిలబడతాం, వాళ్ళ పక్షాన కొట్టాడతాం, వాళ్ళ పక్షాన నిలబడతాం. అది మా నాయకత్వానికి నచ్చలేదు, వీళ్ళకు చాటగాని వాళ్ళకు నచ్చలేదు. నచ్చక వాళ్ళు అధికారంకి వచ్చిన కనీసం మాకు బయోడేటా ఇస్తలేడు, మాకు పోస్ట్ అడుగుతలేడు. ఏంది వాళ్ళ తరపున నిలబడి కొట్టాడుతుంది, వాళ్ళ తరపున నిలబడి మాట్లాడుతుంది అని ఒక ఈగో కూర్చుంది. అన్న ఇవాళ ఎంత అన్యాయం అంటే, మనం ఇక్కడ కూర్చున్నాము, మనము ఈరోజు మాదిగలకు అన్యాయం జరిగింది, టికెట్ ఇవ్వలేదని చెప్పాము. సరే, ఈరోజు మాదిగ మంత్రులు, మాదిగ పెద్ద లీడర్లు, సిడబ్ల్యూసీ మెంబర్లు అందరూ ఉన్నారు, వాళ్ళు అడగాలి కదా, అడుగుతలేదు. రెండవది, ఈరోజు ఇదే ఖమ్మంలా మనం ఎప్పుడు చూసినా గానీ ఖమ్మలకు ఇచ్చేది సీటు, చౌదరిలకు ఇవ్వాల్సిన సీటు నిర్దాక్షిణంగా ఒక దిక్కు మాదిగలను కోసేసింది, ఓ దిక్కు ఖమ్మల చౌదరిలను కోసేసారు. అడగటోళ్ళు లేరు, మరి వీళ్ళకి కూడా అడుగుతలేరు కదా అన్న. అట్లా మాకు టికెట్ మాకు ఇచ్చేది ఒకగానొక టికెట్, మా వాళ్ళని ఎట్లా చంపేస్తామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కూడా అడుగుతారు. అంటే అన్న, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. ఈ రోజు వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా చంపుతారు, ఏ కులాలైనా చంపుతారు, ఏ మతాన్నైనా చంపుతారు, ఎవరినైనా రెచ్చగొడతారు.
ఇక్కడికి దిగజారిపోయింది. అందులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మూట కూడా కట్టుకుంటుంది. ఈ రోజు వరకు అన్న ప్రస్తుతం జర్నలిస్టులుగా మేము ప్రశ్నించినందుకు మాది సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్రా వెంకట వేరేకి సంబంధించిన నియోజకవర్గం గతంలో అతను నా మీద 8 కేసులు పెట్టింది. ఒక ఎస్సీ మాదిగోడు అయ్యింది, నేను ఒక మాదిగోడిని. ఇలాగా మీరు పోరాడుతుంటే మీ మీద కూడా అనేక కేసులు పెట్టారు. మీలాంటి వాళ్ళకి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓట్లు వేసి గెలిపిస్తే ఇటువంటి కేసులపై మీరు స్పందిస్తారా? అదే విధంగా మీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ సింగిల్ ఎంపీ తీసుకోకుండా హైకోర్టుకి అప్లికేషన్ పెట్టే విధానం, దరఖాస్తు చేసే విధానం ఇవన్నీ కూడా మీరే చేస్తారని చెప్పేసి హైదరాబాద్ వస్తే మాకు బక్కా జెర్సన్ ఉందని ఎంతో మంది చెప్పుకుంటున్నారు. ఇలా మీకు ప్రజలు దీవించి అవకాశం ఇచ్చి మేము ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉత్తీర్ణత సాధించే విధంగా సహకరించి మీకు ఓట్లేసి గెలిపిస్తే ఇటువంటి దొంగ నాయకులు పెట్టే కేసులపై మీరు స్పందిస్తారా? ఖచ్చితంగా కేసులు ఈ రోజు నా గెలుపోతాం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది. వెంటనే కేసులన్నీ ఎత్తేయాల్సిన అవసరం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఈ రోజు హోంశాఖ అనేది ముఖ్యమంత్రి గారికి పెట్టుకున్నారు కాబట్టి అక్రమంగా నీ మీద నా మీద ప్రజల తరపున నిలవాడి వాళ్ళ కంఠాన్ని వినిపించిన వారిపైన పెట్టిన కేసులు మొత్తం తక్షణం ప్రభుత్వం కొట్టివేస్తే బాగుంటది, ఉపసంహరించుకుంటే బాగుంటది అని చెప్తున్నా. ఈరోజు ఇవన్నీ రాజకీయ కక్షలే, రాజకీయ కేసులే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. చివరిగా ఈ యొక్క 3 జిల్లాల ఎమ్మెల్సీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓటర్ దేవుళ్ళకి ప్రజలకి మీరు విన్నవించుకునేది ఏంటి? ఒక్కసారి చివరిగా తెలియదు. నేను ఎమ్మెల్సీగా గొప్ప అద్భుతాలు చేయను. ఈ రోజు మిషన్ కాకత్య, మిషన్ భగీరథ, లిక్కర్ కేసు, వాళ్ళ కల్వకుంట్ల అక్రమ ఆస్తుల పైన కింద తహసీల్దార్ మొదలుపెట్టి రాష్ట్రపతి దాకా ప్రతి గడప కట్టిన, ప్రతి గవర్నర్ తోని గంటలు కూర్చొని ఆమెతో మా అడ్వకేట్ తో తీసుపెట్టి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా టీఎస్పీఎస్ది హైకోర్టుల పిటిషన్, కాళేశ్వరం పిటిషన్, దాన్ని ప్రతి అంశం మీద ఈ రోజు నేను కొట్టాడుతున్నా. కాబట్టి మీరు నాది వెబ్సైట్ లా మీరు గూగుల్లో బక్క జెర్సన్ కాళేశ్వరం, బక్క దేశం ధరణి, బక్క జెర్సన్ అమర్ రాజా బ్యాటరీస్ మీరు ఏదైనా కొట్టండి. అందులోకెళ్ళి నేను ఎక్కడైనా ఒక కేసులో విత్డ్రా అయినట్టు ఎక్కడైనా ఉంటే నాకు కొట్టేయండి. నా మీద ఇంత కంప్లైంట్ ఉన్నా నాకు కొట్టేయకండి. కానీ ఈయనకు వేయొచ్చు అని మీరు అనుకుంటే మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే నాకు వేయాలని చెప్పేసి ఓటర్ మహాశయుల వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ఓటర్ మహాశయులు అందరూ కోరుకుంటున్నా. అంతేకాకుండా నేను 4వ తారీఖున నామినేషన్ వేస్తున్నా నల్గొండలో. వీలైన వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. విన్నారు కదా, ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో పోరాడుతున్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, ఈ యొక్క పార్టీ ఈ స్టేజ్ లోకి వచ్చి ఈ రోజు గెలిచేందుకు ఈ విధంగా ఉన్నందుకు సహకరించిన ఒక దివ్యాంగుణ్ణి పార్టీ నుంచి సస్పెండ్ చేయటం చాలా బాధాకరం అంటూ దళిత సంఘాలు, అదే విధంగా బహుజనులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ మరి మన బక్క జెర్సన్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థి వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రంజిత్ తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం.